ఆయనొక మినీ బ్యాంక్. తాతలు ముత్తాతలే కాదు, చోళులు మొఘలుల కాలం నాటి నాణేలు సైతం ఆయన దగ్గరున్నాయి. నాణేల సేకరణ అలవాటుగా చేసుకున్న కాకినాడకు చెందిన జానకీరాం చౌదరిపై ప్రత్యేక కథనం. మార్ని జానకీరాం చౌదరికి చిన్నతనం నుంచే స్టాంపుల సేకరణ అంటే అమితమైన మక్కువ. ఉన్నత పాఠశాలలో చదువుకునే సమయం నుంచే చారిత్రాత్మక కరెన్సీ నోట్లు, నాణేలు, దేశ విదేశీ పురాతన నాణేలు సేకరించడం అలవాటు. బాల్యంలో తన తాతయ్య గంగరాజు 600 పురాతన నాణేలు ఇవ్వగా అప్పటి నుంచే జానకీరాంకు నాణేల సేకరణపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం జానకీరాం వద్ద 200 దేశాలకు చెందిన వివిధ కరెన్సీ నోట్లు, శాతవాహనులు, చోళులు, విజయనగర, విష్ణుకుండినులు, మొఘల్ సుల్తానుల కాలం నాటి నాణేలు ఆయన దగ్గర భద్రంగా ఉన్నాయి. 1835 బ్రిటిష్ కాలం నాటి వెండి రూపాయి, అర్ధ రూపాయి, పావలా, బేడా వంటి వాటితో పాటు కాణి, అణ, దమ్మిడీలు అన్నీ ఆయన సేకరణలో ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శనల ద్వారా జానకీరాం విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈయన చేసిన సేవలకు గాను పలు అవార్డులు అందుకున్నారు. పోస్టల్ శాఖ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకంతో పాటు అవార్డు అందుకున్నారు. ఆయన ప్రతిభకు తెలుగు రాష్ట్రాల విజ్ఞాన సాంస్కృతిక రత్న బిరుదు అందజేశారు. ఇవన్నీ తాను సంస్కృతిని పెంపొందించేందుకు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సేకరించానని జానకీరాం చెబుతున్నారు. ఈ హాబీ ఏంటంటే దీనివల్ల మన యొక్క గత సంస్కృతి, మన సంప్రదాయాల విలువలు మనకు తెలుస్తుంటాయండి. మనకు పూర్వం ఎట్లా మనం జీవించేవారు, మన పూర్వకాలంలో మన పెద్దలు ఎలా జీవించేవారు, వాళ్ళ వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి, అటువంటి మన చరిత్ర, సంస్కృతి మనకి ముఖ్యంగా మనకు తెలుస్తుంది దీని ద్వారా. అందుకనే ఇది మనం ఏం చేయాలంటే ముఖ్యంగా మనం యువతలో, అంటే ముఖ్యంగా విద్యార్థుల్లో మనం వీటి పట్ల, ఈ హాబీ పట్ల మనం అవగాహన కల్పించాలండి. ప్రతి ఒక్కరికి చదువుతో పాటుగా ఏదో హాబీ ఉండాలండి. అది నాణ్యాల సేకరణ అయి ఉండొచ్చు, చిత్రలేఖనం అయి ఉండొచ్చు, పాటలు అయి ఉండొచ్చు, లేదా డ్యాన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక మంచి హాబీ ఉండాలి ఈ రోజుల్లో. నాణేల సేకరణ కూడా భారతీయ సంస్కృతి పరిరక్షణలో భాగమేనని జానకీరాం అంటున్నారు.